హెల్త్ న్యూస్ మీకోసం. ఊపిరితిత్తుల క్యాన్సర్ను పొగతాగే వారిలో వచ్చే జబ్బుగానే చాలా కాలంగా భావిస్తున్నారు. కానీ లంగ్ క్యాన్సర్ అనేది ఇవాళ పొగ అలవాటు లేని వారిలోనూ ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి గాలి కాలుష్యం, ఇతరాత్ర పర్యావరణ అంశాలు కూడా దోహదం చేస్తున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనంలో బయటపడింది. ఊపిరితిత్తుల క్యాన్సర్తో ముడిపడిన DNA మార్పులకు ఆరుబయట నుసి పదార్థ ప్రభావానికి బలమైన సంబంధం ఉంటున్నట్లు విస్తృత జన్యు అధ్యయనంలో తేలింది. అలాగని వాయు కాలుష్యంతో నేరుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని కాదు, కానీ ఆ క్యాన్సర్ తలెత్తడానికి దోహదం చేస్తున్నట్లు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఎంత ఎక్కువ వాయు కాలుష్యానికి గురైతే అంత ఎక్కువగా ఊపిరితిత్తి కణితి DNAలో మార్పులు తలెత్తుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పొగ తాగడంతో ముడిపడిన DNA మార్పులే వాయు కాలుష్య ప్రభావంతోనూ తలెత్తుతూ ఉండటం గమనార్హం. వాయు కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారిలో TP53, EGFR మార్పులు మరింత ఎక్కువగా ఉంటున్నట్లు బయటపడింది. ఊపిరితిత్తి క్యాన్సర్కు సంకేతాలైన ఇవి SBS4 DNA మార్పులతో ప్రేరేపితం అవుతూ ఉంటాయి. వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే చోట్ల నివసించే వారిలో SBS4 ముద్రలు 4 రెట్లు అధికంగా ఉంటున్నట్లు బయటపడింది. నిజానికి ఊపిరితిత్తుల క్యాన్సర్కు వాయు కాలుష్యం దోహదం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చాలా కాలంగా భావిస్తున్నారు. కానీ పొగ తాగటం, ఇతరులు వదిలిన పొగతో పోలిస్తే గాలిలోని నుసి పదార్థం ఎంతవరకు దోహదం చేస్తుందనేది ఖచ్చితంగా తెలియదు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం జన్యు మార్పుల ఆధారంగా వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టింది.